జనసేన పార్టీ జెండాను అసదుద్దీన్ ఓవైసీ పార్టీని రద్దు చేసే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్ వంటి లౌకిక దేశంలో జనసేన జెండా రూపం జీసస్ క్రీస్తును అవమానించే విధంగా ఉంటుందని, తద్వారా ఇతర మతాలలో వాగ్వివాదాలకు అవకాశంగా మారే ప్రమాద పరిస్థితులు ఉంటాయన్నారు. జీసస్ క్రీస్తుకు సిలువ వేసిన యూదు దేశానికి అతి దగ్గరగా ఉన్నటువంటి జనసేన జెండాను మత విద్వేషాలకు దారితీసే కుట్రపూరిత దురుద్దేశాలతోనే ఆ పార్టీ రూపకల్పన చేసినట్టు ఉందని ఆయన అన్నారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, మాసా సుభద్ర, కందివలస రమణ, చెల్ల శివదుర్గ ప్రసాద్, కందివలస హైమవతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పాలన అంతా కూడా ఎలా ఉందంటే, పాలన సమాజం కోసం ఉందో లేదు, పేద మధ్యతరగతి వర్గాల కోసం పనిచేస్తుందో లేదు, కొంతమంది పెత్తందారి వ్యవస్థలను కాపాడుకోవడం కోసం పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈరోజు రాజకీయ పార్టీ ముసుగులో దేశ సార్వభౌమాధికారమైన ప్రజల్లో ఉండాలి, రాష్ట్ర అభిమానమైన ఉండాలి. ఈరోజు రాజకీయ పార్టీల ముసుగులో తెలంగాణలో ఓవైసీకి చెందినటువంటి పార్టీ ఎంఐఎం. ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఎందుకు ఇచ్చిందో తెలియదు. భారత రాజ్యాంగాన్ని గౌరవించరు, అలాగే భారత మూలాల్ని, సాంప్రదాయాల్ని, చారిత్రక ఘట్టాలని వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి తీవ్రవాద ఉన్మాద భావజాలాన్నే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పార్టీ ఎజెండాగా ముందుకు నడిపించుకుంటారు. పార్లమెంట్లో సైతం తొడలు కొడుతుంటారు భారతీయ సాంప్రదాయాల మీద. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జనసేన పార్టీ జెండా, ఆ పార్టీ జెండా చూస్తుంటే భారతదేశం కనీస సాంప్రదాయాలు, మూలాలు, ఎక్కడ చారిత్రక ఘట్టాలు కూడా ఎక్కడ కనపడవు. ఆ పార్టీకి ఎన్నికల సంఘం కూడా యాక్చువల్గా జెండా మీద సింబల్ అంటే పార్టీ లోగో, ఎన్నికల సింబల్ కాదు, పార్టీ లోగో మీద ఎలక్షన్ కమిషన్కి పెద్దగా దానికి చట్టబద్ధత లేదు. కాకపోతే ఎలిగేషన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ సంఘం, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి. ఆ జెండా మూలాలన్నీ కూడా ఇక్కడ దేశద్రోహ చర్యలుగానే ప్రేరేపిస్తున్నాయి. ఆ జెండా ఎవరు భుజాన్ని పోసినా 100% కూడా అది ఇజ్రాయెల్ జెండా. ఇక్కడ జీసస్కి సిలువ వేసినటువంటి యూదుల భావజాలం ఎక్కువగా కనబడుతుంది. లౌకిక దేశం అయినటువంటి భారతదేశంలో అలాంటి వాతావరణాన్ని మనం ప్రోత్సహించడం, చూస్తూ కూర్చోవడం ప్రభుత్వ వైఫల్యాలు. నిఘా వర్గాలు కూడా దీని మీద సరైనటువంటి నివేదికని ప్రభుత్వానికి తెలియపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో జనసేన జెండాని ఖచ్చితంగా రద్దు చేయాలి. అలాగే తెలంగాణలో హైదరాబాద్ వేదికగా నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ భావజాలాన్ని కూడా ఆ పార్టీ ఎన్నికల సంఘం కూడా ఖచ్చితంగా ప్రత్యేక నివేదికని సమర్పించాలి. దేశద్రోహ చర్యలు, ఉన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు అంటే ఎంత అవమానకరం అండి. ఇక్కడ అమరావతిలో ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం చేరవేయడానికి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అంటే పాలన చేతకాక, పాలకుల వైఫల్యం. ఏం దౌర్భాగ్యం అది. ఈ దేశం అన్నీ ఇచ్చింది, మీకు చేతకాని మీ యొక్క భావజాలం, మీ యొక్క సిద్ధాంతం ఎవరో చెప్తున్నటువంటి దానికి మోటివేట్ అయ్యి మీ యొక్క వాస్తవ పరిస్థితుల్ని మీకు మీరు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు జైలుకి వెళ్తున్నారు. ఏ సిద్ధాంతం మీద వెళ్ళారు? దేశం కోసం ఏమైనా ప్రాకులాడుతున్నారా? ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమాధికారం కోసం ఏదైనా త్యాగాలు చేస్తున్నామా? ఏదో పరాయి దేశంకి అవసరమైనటువంటి సమాచారం మన దేశం నుంచి చేరవేయడానికి కొంత డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు తీసుకొని దేశద్రోహం చేస్తున్నారు. దేశద్రోహం చేసేటటువంటి ప్రతివాడు కూడా కుటుంబానికి ద్రోహం చేస్తున్నట్టే, తన బిడ్డలకు ద్రోహం చేస్తున్నట్టే. చేతనైతే పాలకుల వైఫల్యం ఉంటే పాలకుల మీద తిరుగుబాటు చేయండి, పాలకుల తప్పుని వేలెట్టి చూపించండి, పాలకులకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతతో పోరాటం చేయండి. అంతేగాని దేశద్రోహ చర్యలకి పూనుకోవద్దు.
మొట్టమొదట ఇలాంటి భావజాలానికి మోటివేట్ అవుతున్నారంటే ఈ జనసేన పార్టీ లాంటి ఒక అవకాశాలని చూస్తూ కూర్చోవడం, అలాగే ఎంఐఎం లాంటి పార్టీలని చూస్తూ కూర్చోవడం కూడా ఇక్కడ భారతదేశంలో యువత పాడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యుక్త వయసులో ఉన్నటువంటి యువత చాలా వరకు పెడమార్గాన పడుతుంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దేశ భద్రత మీద ఉంది, భారతీయ పాలన మీద ఉంది. కానీ మేము ఈ మధ్య నరేంద్ర మోడీ గారికి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కొన్ని పరిస్థితుల్ని తెలియజేస్తూ రిటన్గా లెటర్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ జెండాని రద్దు చేయమని, సిఫార్సు చేయమని, ప్రత్యేక యాక్ట్నైనా దాన్ని మూవ్ చేసి చేయమని, అదేవిధంగా ఎంఐఎం పార్టీని కూడా ఎన్నికల సంఘం రద్దు చేయమని దీని మీద చాలా సీరియస్గా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. దీని మీద చూస్తాం. దీని మీద చూసి ఏంటంటే ఈ దేశ భద్రత కోరుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్, ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటటువంటి వాళ్ళు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్. కానీ సమానత్వం ఉండాలి, అందరూ భద్రతగా ఉండాలి, చట్టభద్రత ఉండాలి, సామాజిక భద్రత ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ యోధులుగా భావిస్తూ మేము ఈ సమాజం కోసం, ఈ దేశ సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తాం. అందులోని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిరంతరం మేము ఏ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు మేము ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా జనసేన జెండాని ఖచ్చితంగా రద్దు చేయించే వరకు మా పోరాటం ఆగదు. అలాగే ఎంఐఎం పార్టీని కూడా రద్దు చేయించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభిమానంతో అలాగే జాతీయ భావజాలంతో మేము మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లో ఒక మార్పును తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు.